ఏదైనా ఒక నెంబర్ 4 లేదా 8 లేదా 16లతో గుణించాల్సి వచ్చిన సందర్భం వచ్చినప్పుడు ఎంత ఈజీగా చేయొచ్చో చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. 45 × 4 ఉంది. 4ని ఎలా డినోట్ చేయొచ్చు మనం? 2 × 2గా చేయొచ్చు. 2 అంటే ఏంటి? ఏదైనా నెంబర్ని డబల్ చేయడం, అంతే కదా. సో 45ని డబల్ చేద్దాం, ఎంత వచ్చింది? 90 వచ్చింది. మళ్ళీ ఇంకొక 2 ఉంది కాబట్టి మళ్ళీ ఇంకొకసారి డబల్ చేయాలి 90ని. సో 90 + 90 = 180 వచ్చింది. సో అంత సింపుల్గా చేయొచ్చు. అంటే 45తో 4ని మల్టిప్లై చేయకంటే దాన్ని డబల్ చేయడం ఈజీ కదా మనకి. సో ఈ విధంగా మనం డబల్ చేస్తే ఈజీగా మనం ఆన్సర్ అయితే వచ్చేస్తుంది అనమాట. అలాగే మరి 8ని ఎలా డినోట్ చేయొచ్చు మనం? 2 × ఇంకో 2 × ఇంకో 2, ఓకేనా. సో 75ని ఒకసారి డబల్ చేస్తే ఎంత వచ్చింది? 150 వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ ఇంకోసారి డబల్ చేస్తే ఏమొచ్చింది? 300. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి డబల్ చేయాలి. డబల్ చేస్తే మనకి 600 వచ్చింది అనమాట. అంటే 75 × 8 చేస్తే ఎంత వచ్చింది? 600. నెక్స్ట్ 85 × 16 చేయాలి. సో 16 ఎలా డినోట్ చేస్తాం? 4 టైమ్స్గా డినోట్ చేస్తాం. అంటే 4 టైమ్స్ మనం డబల్ చేయాల్సి వస్తుంది నెంబర్ని. సో 85ని ఒకసారి డబల్ చేస్తే ఎంత వచ్చింది? 170 వస్తుంది. నెక్స్ట్ దాని నుంచి మళ్ళీ డబల్ చేస్తే ఎంత వచ్చింది మనకి? 340. దాన్ని డబల్ చేస్తే 680. సో లాస్ట్ 4th టైం దీన్ని డబల్ చేస్తే 1360 వచ్చింది. సో 85 × 16 చేస్తే మనకు అంత ఆన్సర్ వచ్చింది ఈజీగా 1360 వచ్చింది అనమాట. అదే లాస్ట్ సమ్ ఉంది కదా, ఈ లాస్ట్ సమ్ని మీరు సాల్వ్ చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, సింపుల్గా దీన్ని చూసినట్టయితే 2n డినోట్ చేసుకోవచ్చు దీన్ని. ప్రతి నెంబర్ని డబల్ చేస్తే ఆన్సర్ ఈజీగా వస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ.